ఎవరో చేసిన తప్పుకి మా అత్తయ్యని స్టేషన్ కి తీసుకుని వెళ్తానంటారా? మమ్మల్ని ఏం చేయమంటారమ్మా? ఆవిడ ఆధ్వర్యంలోనే కదా పెళ్లి జరుగుతోంది. అప్పుడు ఆవిడ మీదనే కదా కేసు ఫైల్ అయ్యేది. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఏం చేయాలి? మీరు స్టేషన్కి వచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది మేడం. సార్, మీ స్టేషన్కి ఎవరన్నా రావాలంటే మా అత్తయ్య మాత్రం రారు. నేను వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి. అదంతా జరగదు సార్. ఈవిడ మీదనే కంప్లైంట్ ఫైల్ అయింది. ఈవిడనే మేము తీసుకెళ్ళాలి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మీరు అరెస్ట్ చేయాలంటే ఆ కాళోజీనాథ్ని అరెస్ట్ చేయాలి. హ్మ్? మీకింకా డిపార్ట్మెంట్ నుంచి కాల్ రాలేదా? రాలేదు సార్. సార్, ఇప్పుడు వస్తుంది చూడండి. అదిగో వచ్చేసింది. సార్ సార్, ఝాన్సీ మేడం ఇంట్లో. నిన్నెవరయ్యా అక్కడికి వెళ్ళమన్నారు? ఆ కాళోజీనాథే ఝాన్సీ మేడంని ఇరికించడానికి రౌడీలను పెట్టి మరీ ఈ పని చేశాడు. దీనికి కారణమైన వాళ్ళని మన వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నువ్వు వెంటనే ఝాన్సీ మేడంకి సారీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరు. ఓకే సార్. సారీ మేడం. ఇన్స్పెక్టర్, నన్ను ఓడించాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు ఆ కాళోజీ. అన్నింటిలోనూ ఓడిపోతున్నాను అనే బాధలో ఇలాంటిదొక చీప్ దారి చూసుకున్నాడు ఆ పెద్ద మనిషి. వెళ్ళి చెప్పండి, ఎన్ని 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 జన్మలెత్తినా సరే నన్ను ఓడించలేడు అని. వెళ్ళండి. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఓకే సార్. ఝాన్సీ అమ్మ, ఇప్పుడు మనం పెళ్లి జరిపించొచ్చు. గట్టిబలం మాంగళ్యం దంతునానే నామమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవ సరదాం సదం సదమానం భవతి సదా యత్పురుషత్ సదేంద్రియే ఆయుష్యేభేంద్రియే ప్రతిష్టతి. మీ ఇద్దరూ లేకపోయుంటే ఈ పెళ్లిళ్లే జరిగేవి కావు. చాలా థ్యాంక్స్. అయ్యో జాను, ఏంటి ఝాన్సీ అమ్మ? ఏంటి బంగారి, షాక్ అయ్యావా? లేదే. యాక్చువల్లీ థ్యాంక్స్ బంగారి. ఎందుకు థ్యాంక్స్? మరి మా కుటుంబం పేరు, నా జాను పేరుని నువ్వు కాపాడావు కదా. మీరు లేకపోయి ఉంటే ఇది అసలు జరిగేదే కాదు కదా సార్. చచ్చా, నేనే నీ వెంట వచ్చాను అంతే బంగారి. ఏదో బాడీ కొంచెం వర్కౌట్ చేసి ఉండడం వల్ల రౌడీలతో గొడవ పడ్డాను అంతే కదా. మిగిలిందంతా నువ్వే కదా చేసింది. నువ్వు అసలు ప్రాబ్లం ఏంటో కనిపెట్టకపోయి ఉంటే అసలు సమస్య ఏంటో తెలిసేదే కాదు కదా. అంత సీన్ ఏం లేదు రవి సార్. ఇది మన ఇద్దరం కలిసి చేసిన విషయం.
మీ సపోర్ట్ నాకు లేకపోయి ఉంటే నేను మాత్రం ఈ పని ఎలా చేసుంటాను. థ్యాంక్స్ రవి సార్. అంటే నేను నీకు హెల్ప్ చేశాను అంతే కదా? అవును సార్. సరే అలాగే అనుకుందాం. మాటలతో థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా మరి? హ? ఆ, ఇంకేం చేయాలి? స్పెషల్గా ఏమైనా? ఆ, ఆ, ఏంటి ఏముంది స్పెషల్గా? అంటే నువ్వు నాతో ఒకే ఒక్క రోజు ఔటింగ్కి రా, నేను నా లవ్ ప్రూవ్ చేసుకుంటాను. హ్మ్? చూసారా, కొంచెం నార్మల్ గా మాట్లాడితే ఎంత ఓవర్గా పోతున్నారో. మ్మ్. బంగారి, ఇందులో తప్పే ఉంది. ఒక చిన్న ఔటింగే కదా. పోండి రవి సార్, నాకు ఇలాంటివన్నీ సెట్ అవ్వు. ఏ బంగారి, ఏం చేస్తే ఒప్పుకుంటుంది? మామా ఓడి అమ్మ. ఏం జరుగుతుందిరా ఇక్కడ? బంగారీలో కోపము సిగ్గు రెండూ కనిపిస్తున్నాయేంటి? అదే కదరా మన టాలెంట్. ఆ, కొంచెం కొంచెంగా బంగారి నన్ను నమ్మటం మొదలుపెట్టింది. సరే అయితే ఇప్పుడు ఏమంటావు మరి? రే కేడి, ఇక మీదట నేనే నా అస్త్రాల్ని వాడబోతున్నాను. మ్మ్. ఆ, ఆ, మ్మ్. ఆ. బంగారి నన్ను లవ్ చేయటానికి ఇంకా ఎక్కువ రోజులేం పట్టదు. బంగారి రవిబాబు కలిసి మొత్తానికి పెళ్లి జరిపించేశారు కదా. పెళ్లి చక్కగానే జరిగింది జయ. కానీ ఎన్ని రోజులని ఈ ఆట ఆడుతూనే ఉంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, నేను ఇంట్లో ఉన్నానని తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందక్కా. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. మా అమ్మ మనసులో నా మీద ఉన్న కోపం తగ్గిపోతే అసలు ఏ గొడవలు లేకుండా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారా? చూస్తున్నారు జయ, త్వరగా వచ్చేయమంటున్నారు. నేను నచ్చజెప్పాను, ఇంక చూడాలి. ఒక్కటే, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటే అంతా సర్దుకుంటుంది. చాలా థ్యాంక్స్ అక్క. పర్వాలేదు, ఇందులో ఏముంది? ఆంటీ, ఆంటీ, రా బాబు. రండి బాబు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, పర్వాలేదు. నువ్వు కూడా రా బాబు, కూర్చో. ఇదిగోండి, ఏంటి బాబు ఇది? మన రెస్టారెంట్ లో కొత్తగా చేయబోయే డిష్ ఆంటీ. ఎలా ఉంది అని అందరూ టేస్ట్ చేసి చెప్పండి. పుష్ప, ఏయ్ పుష్ప. ఇంద్రాణి, ఎలా ఉన్నావు? మ్మ్. తను పుష్ప. ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకా ఒక నెల ఉంది సార్. బాగా గుర్తుపెట్టుకో, బాగా చదివి మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? అలాగే సార్. గుడ్. ఆంటీ, నా కోసం మీరు ఒక పని చేస్తారా? ఏం కావాలో చెప్పు బాబు. తను ఇందు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా, బోర్ కొడుతుంది కదా. మనం అందరం కలిసి ఒక డ్రైవ్కి వెళ్ళేసి వద్దామా? అయ్యో బాబు, అలాంటివేవి వద్దు. ఎవరైనా చూసారంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బందా? ఏమి ఇబ్బంది ఉంటుందంటీ? మిమ్మల్ని ఝాన్సీ అమ్మాయి ఇంట్లో పెట్టుకున్నారు కదా, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరేమంటారు?